హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నోటు రద్దు గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. నల్లధనం నిర్మూలన కోసం ఈ నెల 8న మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మనం ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దేశం కోసం మనమందరం లైన్‌లో నించొని దేశభక్తిని చూపిస్తున్నాం. మోడీ గారు ప్రకటించిన ప్రకటన ఇప్పటికి అది జరిగి ఎన్ని రోజులైందో మనందరికీ తెలుసు. మోడీ గారు ప్రకటించిన స్టార్టింగ్‌లో అందరూ దాన్ని హర్షించారు. ఎంతో గొప్ప సాహసం చేశారు అని జెప్పారు. సామాన్య మానవుడి కోసం ఏ నాయకుడు చేయని సాహసాన్ని మన మోడీ గారు చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారికి విమర్శలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రతి బ్యాంకు ముందు కష్టపడి సంపాదించిన సామాన్యుడే క్యూలో నిలబడ్డాడు. అక్రమాలు చేసి దోచుకున్న నల్లబాబులు దర్జాగా తిరుగుతున్నారు. అందుకు ఉదాహరణగా గాలివారి పెళ్లి వైభవాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు చాలా మంది. నల్లబాబులకు తగలాల్సిన ఈ దెబ్బ సామాన్యులకు తగులుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ నిర్ణయంపై ఇటీవల సినీ ప్రముఖులు చాలా మంది చాలా విధాలుగా స్పందించారు. మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన ప్రముఖ సినీ రచయిత పరుసూరి గోపాలకృష్ణ గారు నోట్ల రద్దు నిర్ణయంపై ఒక నీతి కథ వివరించారు. ఆ కథ ఉన్నది అందులో చాలా సారాంశం దాగి ఉంది. ఓ రైతును ఉదాహరణగా తీసుకొని ఈ 3 ముక్కల నీతి కథని వ్యాఖ్యానించారు. రైతు తన చెరువులో ముసలి ఉందని నీళ్లు మొత్తం తోడేశాడు. చేపలు చనిపోయాయి. మొసలి పారిపోయింది. ఈ కథలో నీతి ఉంది. మీరే కనుక్కోండి అంటూ పరుచూరి గోపాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరో దొంగ నోట్లు దాచుకున్నారని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే రైతులందరికీ ఎందుకు ఈ కష్టం? కూలి పనికి వెళ్ళందే పూట గడవని సామాన్యుడికెందుకు ఈ కష్టం? దరిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఏ పాపం చేశారు? వీళ్ళు నల్లధనాన్ని వెనకేసుకున్నారా? నిజంగానే నల్లధనాన్ని వెనకేసుకున్న వాళ్ళు కనీసం ఒక్కరైనా ఇలాంటి కష్టాలు పడినట్లు ఎక్కడైనా వచ్చిందా? నల్లధనం అంటే ఏంటో తెలియని ఈ గ్రామాల్లో నివసించే వృద్ధులు కూడా తామేదో తప్పు చేసినట్లు బ్యాంకుల ముందు పడిగాపులు కాయడం ఏంటి అని ఈ కథలో ఉన్న నీతి అని నెటిజన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు. రైతు తన చెరువులో ఎరవేసి ముసల్ని బయటికి తీసుకొచ్చి చంపేసి ఉంటే చెరువులో ఉన్న చేపలన్నీ సంతోషంగా ఉండేవి అని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు అందరి నిపుణులతో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న డిస్కషన్ చేసి ఉంటే సామాన్యుడు ఈ విధంగా బాధపడి ఉండేవాడు కాదని చాలా మంది అనుకుంటున్నారు. మొదట్లో మోడీ గారిని పొగిడిన వారే ఇప్పుడు పబ్లిక్‌గా మోడీ గారిని తిట్టకపోయినా గాని, మామూలుగా జనాల్లో మాట్లాడుకునేటప్పుడు చాలా మంది తిట్టుకుంటున్నారు. అలాంటి వీడియోలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంచి పని చేస్తున్న మన మోడీ గారికి ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా ఉండటానికి ఇవన్నీ గ్రహించి ఉండి చేసి ఉంటే ఎంతో బాగుండేది అని చాలా మంది అంటున్నారు. ఇలాంటి సిట్యుయేషన్ ఈ విధంగానే కంటిన్యూ అవుతూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మన మోడీ గారు మనకు చేస్తున్నారు కాబట్టి అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా అందరూ ఉండేటట్టు మనందరం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. మీరందరూ ఎడ్యుకేట్ చేస్తారని నేను ఆశిస్తూ, ఈ వీడియోని చూసినందుకు మీరందరికీ ధన్యవాదాలు. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. జై భారత్! జై హింద్!